అందరికీ నమస్తే అండి. బీజేపీకి ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ పొలిటికల్ టార్గెట్ ఏమిటంటే డీలిమిటేషన్ చేసేయాలి. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో. అండ్ మహిళా రిజర్వేషన్ కూడా అమలు చేసేయాలి. 2029 ఎన్నికల్లోగా డీలిమిటేషన్ జరిగిపోయి మహిళా రిజర్వేషన్లు కూడా అమలు చేసేస్తే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ సేఫ్ జోన్లో ఉంటుంది, ఎన్డీఏ సేఫ్ జోన్లో ఉంటుంది అనేది బీజేపీ పెద్దల రాజకీయ ఆలోచన. సో అది చేయడానికి రాజ్యాంగ సవరణ చేయాలి. ఆ రాజ్యాంగ సవరణకు అవసరమైన సభ్యుల మద్దతు బీజేపీకి లేదు, ఎన్డీఏకి లేదు. అందుకే ఆల్రెడీ 15 రోజుల కిందట పార్లమెంట్లో, లోక్సభలో ఈ డీలిమిటేషన్ను ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టినా అది తిరస్కరణకు గురైంది. దాంతో బీజేపీ నాలుగు ఖర్చుకొని ఈ ఉమెన్ రిజర్వేషను, ఈ డీలిమిటేషన్ బిల్లులన్నీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు బీజేపీ ఖచ్చితంగా 2026 జూలైలో, అంటే ఇంకో 2 నెలల్లో వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి కదా, ఆ వర్షాకాల సమావేశాల్లో మళ్ళీ డీలిమిటేషన్ను ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి దాన్ని ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలి అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. సో వాళ్ళకి 350 ఓట్ల మద్దతు కావాలి, 350 మంది లోక్సభ సభ్యుల మద్దతు కావాలి. కానీ ఇప్పుడు ఉన్న బీజేపీకి ఉన్న బలం, కేంద్రానికి ఉన్న బలం చూసుకుంటే 290 బొటాబొట్టి, ఇంకో 60 మంది కావాలి. సరే, ఆ రోజు లోక్సభలో ఉన్న హాజరును బట్టి ఒక 20-30 అటు ఇటుగా వేసుకున్న మినిమం ఇంకొక 40 మంది సభ్యుల మద్దతు ఉంటే చాలు. సో ఆ మద్దతు కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దానిలో భాగంగా అత్యంత కీలకమైన నార్త్లో ఉన్న పశ్చిమ బెంగాల్లో ఉన్న టీఎంసీ ఎంపీలు, తమిళనాడులో ఉన్న డిఎంకే ఎంపీలు, ఈ 2 పార్టీల మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓడిపోయింది. దాంతో అక్కడ ఆ పార్టీ ఎంపీల్లో ఒక రకమైన భయం మొదలైంది. ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే వాళ్ళు కొంచెం గట్టిగా ఫైట్ చేయడానికి వ్యవస్థలు వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి, వ్యాపారాలు వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి, కాబట్టి బాగుంటుంది. కానీ ఆ పార్టీ ఓడిపోవడంతో వాళ్ళకి దిక్కుతోచని పరిస్థితి. వాళ్ళలో చాలామంది ఎంతో కొంత పొలిటికల్ క్రైమ్స్, ఫైనాన్షియల్ క్రైమ్స్, ఏదో ఒక రాజకీయ నాయకులు అంటే ఏదో ఒక బొక్కలు ఉంటాయి కదా. సో ఆ బొక్కల నుంచి తప్పించుకోవడానికి బీజేపీ పెద్దలతో ఇంటర్నల్గా కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారు చాలామంది. సో అక్కడ టీఎంసీకి ఉన్న 29 మంది ఎంపీల్లో సుమారుగా ఒక 13 నుంచి 15 మంది చేజారే అవకాశం ఉంది, బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇక డిఎంకే వంతు వచ్చింది. డిఎంకేకి 22 మంది ఎంపీలు. మొత్తం తమిళనాడులో మొత్తం 39 ఎంపీ సీట్లు అయితే 2024 ఎన్నికల్లో డిఎంకే 22 గెలిచింది, కాంగ్రెస్ 9, సిపిఐ 2, సిపిఎం 2, వీసీకే 2, ఐయుఎంఎల్ 1, ఎండిఎంకే 1 గెలిచాయి. సో తమిళనాడులో బీజేపీకి అసలు లేవు. సో ఇక్కడ డిఎంకేకి ఉన్న 22 మంది ఎంపీల మద్దతు కూడా బీజేపీకి అవసరమైంది. అట్లీస్ట్ 22 మందిలో 15 మంది అయినా మద్దతు ఇవ్వకపోతారని చూస్తున్నారు. దీనిలో భాగంగా ఎలాగా ఇక్కడ డిఎంకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇచ్చింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు వచ్చిన రోజునే టీవీకే పార్టీ అధినేత విజయ్కి 108 సీట్లు రావడంతో అతను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండడంతో అప్పటి వరకు డిఎంకేతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీ డిఎంకేను వదిలేసి టీవీకేతో చేతులు కలిపి అధికారంలోకి వెళ్ళారు. సో ఇక్కడ డిఎంకే ఇప్పుడు మనతో కాంగ్రెస్ వాళ్ళు లేనప్పుడు మనతో ఇంకా వాళ్ళకేం పని, వాళ్ళతో మనకేం పని, మనం అవసరమైతే బీజేపీకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, వాళ్ళ అవసరాలు ఉంటాయి, రాజకీయ అవసరాలు ఉంటాయి, ఫైట్ చేయాల్సి ఉంటుంది, కేసులు ఎదుర్కోవాలి, ఆర్థికపరమైన అవసరాలు ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మనకు హ్యాండ్ ఇచ్చారు కాబట్టి మనం ఇంకా వాళ్ళతో ఉండాల్సిన అవసరమే ఉంది, వాళ్ళతో మనకి ఇంకా స్నేహం అవసరం లేదని చెప్పి వీళ్ళు ఆల్రెడీ లోక్సభలో మాకు కాంగ్రెస్ వాళ్ళతో కలిపి సీట్లు వద్దు, మాకు సెపరేట్గా ఇవ్వండి అని చెప్పి లోక్సభ కార్యదర్శికి, స్పీకర్కి లెటర్ కూడా రాశారు డిఎంకే ఎంపీలు. సో ఇప్పుడు అవసరమైతే బీజేపీతో పొత్తుకు ఎన్డీఏలో చేరడానికి కూడా రెడీ అవుతున్నారు. దీనిలో చంద్రబాబు గారి పాత్ర కీలకం. సో డిఎంకేతో మాట్లాడమని, వాళ్ళని ఎన్డీఏలోకి తీసుకొచ్చే బాధ్యత చూసుకోమని చంద్రబాబు గారికే నరేంద్ర మోదీ గారు అప్పచెప్పారు. ఎందుకంటే డిఎంకే అధినేత స్టాలిన్తో చంద్రబాబు గారికి మంచి పరిచయాలు ఉన్నాయి. గతంలో ఇద్దరు కలిసి ట్రావెల్ చేశారు. ఆ పరిచయాలు కొంత ఉపయోగపడతాయి అనేది భావన అన్నమాట. సో అందుకని చంద్రబాబు గారి సీనియారిటీ ఉపయోగపడుతుంది అండ్ ఆయనకున్న పరిచయాలు ఉపయోగపడతాయి అనేది బాబు గారికి బాధ్యతలు ఇచ్చారు. ఆయన కూడా ఇంటర్నల్గా మాట్లాడుతున్నారు, చర్చలు జరుపుతున్నారంట. సో ఈ నేపథ్యంలో అంటే డిఎంకే ఎంపీలు ఒకవేళ 22 మంది సపోర్ట్ చేసి టీఎంసీ నుంచి చీలిపోయి కొంతమంది టీఎంసీలో ఆల్రెడీ చీలికి వచ్చింది కాబట్టి వాళ్ళు ఒక 12 నుంచి 15 మంది ఎంపీలు మద్దతు ఇస్తే బీజేపీ వాళ్ళు ఈ బిల్లు మళ్ళీ ప్రవేశపెడితే దాన్ని
ఆమోదింప చేసుకోవడానికి సరిపడా బలం ఉంటుంది. సో ఇంత జరుగుతుంది బ్యాక్ ఎండ్లో. వచ్చే జూలైలో అంటే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మళ్ళీ పునర్విభజన బిల్లులు పెట్టి రాజ్యాంగ సవరణ బిల్లులు పెట్టి ఆమోదింప చేసుకోవాలనేది బీజేపీ టార్గెట్. దాని వెనక ఇంత స్కెచ్ నడుస్తుంది. టీఎంసీని చీల్చేశారు, టీఎంసీ ఎంపీలు చీలిపోయారు, కొంతమంది బీజేపీకి మద్దతు ఇవ్వబోతున్నారు, ఇక్కడ డిఎంకేతో చర్చలు జరుపుతున్నారు, డిఎంకేని ఎన్డీఏలో కలుపుకోవడానికి చూస్తున్నారు, అవసరమైతే కేంద్ర మంత్రివర్గంలోకి వాళ్ళని ఒక ఇద్దరినో ముగ్గురినో తీసుకొని మంత్రి పదవులు ఇస్తామంటున్నారు. అయితే ఇక్కడ ఒక పెద్ద ఇబ్బంది ఉంది. డిఎంకే రాజకీయ సిద్ధాంతాలు వేరు, బీజేపీ రాజకీయ సిద్ధాంతాలు వేరు. మొన్న ఒక వారం రోజుల కిందట కూడా ఉదయనిధి స్టాలిన్ గారు కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడారు. పొద్దున్న లేస్తే సనాతన ధర్మం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీకి, సనాతన ధర్మాన్ని పదే పదే వ్యతిరేకిస్తున్న డిఎంకేకి ఎక్కడ పొత్తు కుదురుద్ది అనే అనుమానం రావచ్చు. అన్నిటికీ ఒకటే ముందు, రాజకీయం అంటేనే అవసరం, స్వార్థం. సిద్ధాంతాలు పక్కన పెట్టేస్తారు, ఆశయాలు పక్కన పెట్టేస్తారు. రాజకీయం అంటేనే అవసరము, స్వార్థము. సో ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి చూసుకుంటారు అంతే. సిద్ధాంతం పక్కన పెట్టేస్తారు కాసేపు. ఆ తర్వాత మళ్ళీ రాజకీయంగా ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు సిద్ధాంతాలు తీసుకొస్తారు, మోసుకొస్తారు. ఎవరైనా అంతే. సో ప్రస్తుతానికైతే బీజేపీ డిఎంకే పొత్తు చర్చలు అయితే జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మహిళలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ దానిలో ట్రైనింగ్ తీసుకొని మిల్లెట్స్ అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర లాంటి మిల్లెట్స్తో అండ్ డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ అంటే అవిసె గింజలు, అవిసె విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి విత్తనాలు అండ్ మల్టిపుల్ సీడ్స్, ఇటువంటి సీడ్స్తోనూ అన్నిటితో కూడా లడ్డూలు చేస్తారు. ఒక 25 రకాల లడ్డూలు, గోంద్ కటోరా అని, నల్ల నువ్వులు, ఇవన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో వీళ్ళకి దగ్గర లడ్డూలు టేస్ట్ ఉంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కావాల్సిన వాళ్ళు లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోండి. అలాగే వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ ఉంటాయి, ప్రోటీన్ పౌడర్స్, ఏబీసీ పౌడరు, డేట్స్ పౌడర్ అని పిల్లలకు ఉపయోగపడే పౌడర్స్ ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళ కోసం మునగాకు పొడి, జామాకు పొడి కూడా ఉంటుంది. వాటితో పాటు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో కావాల్సిన వాళ్ళు లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు కావాల్సిన ఆర్డర్ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉందండి. అండ్ ఒక 10% వరకు డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంది. అబౌట్ 2000 పర్చేస్ చేస్తే 10% వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో రివ్యూస్ బాగున్నాయి, ఫీడ్బ్యాక్ బాగుంది. కావాల్సిన వాళ్ళు అయితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.